రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఆయన పరిశుద్ధమైన నామంలో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ కూడా బాగున్నారు కదా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి మనం వెళ్దాము. మరి ఏ మాత్రం కూడా కలుగు చేయకుండా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథాన్ని తీసి దేవుని యొక్క ప్రణాళిక ఈ భూ ప్రపంచం మీద ఏదైతే ఉందో దేవుడు తెలియజేస్తున్నటువంటి సమయంలో దయచేసి చాలా జాగ్రత్తగా హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు మీరు ఆలకించాలని ప్రభు మనం చేస్తాం. చదువుదాం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చాలా శ్రేష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఒక సేవకుని ఇష్టపడుతున్నాను. అదేంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక చక్కటైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను ప్రభు రాసి పెట్టారు. అక్కడ ఈ మాటను ఎవరు రాశారు అంటే అపోస్తుడు అనబడినటువంటి యోహాను. అపోస్తుడు అనబడినటువంటి యోహాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో మరి ప్రాముఖ్యుడు అనబడినటువంటి ఒక వ్యక్తి. అనగా మరి ఉదాహరణకి మనం చూడగలిగితే మనందరికీ తెలిసినటువంటి విషయమే, సువార్తల్లో యోహాను సువార్త చూడగలుగుతున్నాం. అలాగే 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, అంత మాత్రం కూడా ప్రకటన గ్రంథాన్ని కూడా రచించినటువంటి గొప్ప గ్రంథకర్త. వాస్తవానికి మరి యోహాను ఎక్కడున్నాడు అంటే చెరపట్టబడిన వాడుగా ఉన్నాడు, చెరసాలలో వేయబడిన వాడుగా ఉన్నాడు. పద్మాసు దీవులలో బాగా విన్నారు. ఇక ప్రపంచానికి దూరంగా ఉన్నటువంటి పద్మాసు దీవులు ఉన్నాయి. ఇక అక్కడికి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆయన బంధించి ఆయన సువార్త చేస్తున్నాడనే ఆలోచన కలిగి ఉండి, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఆయన తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఎక్కడ బంధించారో తెలుసా? ప్రపంచానికి ఎవరూ లేనటువంటి ఒక గృహలోని పడేశారు. దాన్ని పద్మాసు దీవి అంటారు. ఆ దీవిలో ఎవరో ప్రియదేవుని బిడ్డలారా సాధారణంగా చాలా పెద్ద పెద్ద ప్రియదేవుని బిడ్డలారా పరిస్థితులు చేసిన వారు అక్కడ శిక్షలు అనుభవించేటువంటి వారుగా ఉంటారు. కానీ వాస్తవానికి మధ్య అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఇక్కడ యోహాను కూడా మరి చెరపట్టబడుతూ అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళినటువంటి తర్వాత యోహాను కూడా ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలిసే చాలా దారుణంగా ఉంది. ఆయన చాలా మట్టుకు చిత్రహింసలకు గురి చేశారు, చాలా వ్యాధులకు గురి చేశారు, బాధలకు గురి చేశారు. వాస్తవానికి ఇంకా తన శరీరం అంతా ఎలా ఉంది అంటే, ఉదాహరణకి చాలా మంది మీలో స్త్రీలందరూ కూడా అప్పడాలు వేపుతారు కదా. ఒక మనిషిని ఒక పెద్ద కుళాయి గమనించండి, కళాయిలో ఒకవేళ అప్పడం వేసి తీస్తే ఎలా ఉంటుందో ఒక మనిషిని, అలాగా ఒకసారి అలా వేసి అలా తీసారాయండి. బాగా విన్నారు. అంటే నిలవడానికి కూడా ఏమాత్రం కూడా ఆ కాలు సహకరించడం లేదు, కనీసం కూర్చోవడానికి శరీరం బ్యాక్ సైడ్ అనుసరించడం లేదు, కనీసం ఏదైనా పట్టుకోవడానికి కూడా ఏమాత్రం కూడా స్కోప్ లేదు, అలా అని ఏమాత్రం కూడా పడుకోవడానికి కూడా లేదు. ఈ రోజు చాలా మంది మనం కూడా చనిపోయిన వారిని, కాలిపోయిన వారిని మనం చూడగలిగితే వారు పడుకున్నారనుకోండి, వెంటనే వారి యొక్క చర్మం అంతా కూడా భూమి మీద లేకపోతే ఆ యొక్క క్లాత్ మీద అంటుకుపోతూ వెంటనే వాళ్ళ చర్మం అంతా కూడా వెలిసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు ఎలాగ ఉన్నాయనంటే ఆ యొక్క దీవి అనబడినటువంటి పద్మాసులో ఆయన అంతగా వేదన చెందుతున్నాడు. సో ఇంత వేదన చెందుతున్నటువంటి ఆ యొక్క యోహానుకి ప్రియదేవుని బిడ్డలు గమనించండి, వాస్తవానికి ఏమైందో తెలుసా? కేవలం ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా నీవు నేను ప్రియదేవుని బిడ్డలారా ప్రపంచంలో ఎన్ని వైరస్లు వచ్చినప్పటికీ కూడా, ప్రపంచ దేశాల్లో ఎంత కరోనా అనబడినటువంటి వ్యాధి ప్రబలుతున్నప్పటికీ కూడా, యోహాను ఎంత శోధంలో ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం మర్చిపోలేదు. కనుక నేటి సమాజంలో నీవు నేను కూడా ఎక్కువగా ప్రార్థనలో ఉండగలిగితే, ప్రభు సన్నిధిలో ఉండగలిగితే,
ప్రభు యొక్క దీన పరిస్థితిని, ప్రభు యొక్క గాఢను మనం తెలుసుకోగలిగితే మనం తప్పించబడతామనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. వాస్తవానికి ఒక్కొక్కసారి మనం కూడా కష్టపడవలసిన వారంగా ఉంటాం. వాస్తవానికి ఒక్కొక్కసారి మనం కూడా ఏం చేయబడతామో తెలుసా, వేదనకి గురి చెందేటువంటి వారంగా ఉంటాం. ఒక్కోసారి మనం కూడా మన జీవితాల్లో ఆ విధంగా చేయగలిగితేనే ప్రభు యొక్క నామాన్ని గణపరిచే వారంగా ఉంటాం. కనుక కష్టాలు మాకు రాకూడదు అనేటువంటి వాడు క్రైస్తవుడు ఏమాత్రం కూడా కానీ కాదు. కష్టాలు వచ్చినటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవుడు. 11 మందికి లేనటువంటి కష్టాలు ఒక్కడికి మాత్రం వచ్చాయి. ఆయనే అపోస్తుడు అనబడినటువంటి యోహాను. చెప్పాలి నిజంగా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అత్యున్నతమైనటువంటి శిష్యుడు అనిపించుకోవడానికి నిజంగా యోగ్యుడయ్యాడు. వాస్తవానికి ఏంటంటే మరి పరలోకములో ఉన్నటువంటి ఈ రోజు వరకు మనుషులు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మనుషులు తెలియదు. కనుక వాడు తల్లి అయినా, తండ్రి అయినా, నాన్న, అక్క అయినా, అమ్మ అయినా, ఎవరైనప్పటికీ కూడా మన కంటికి కనిపించేటువంటి ఆ బాడీ మరలా భూమిలోనికి కప్పెడితే మరలా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. శరీరం మాత్రం అక్కడ ఉంటుంది, ఎముకలు మాత్రం అక్కడ ఉంటున్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఆత్మ మనం అనుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనుకుంటాం. దేవుని బిడ్డలు ఎవరు చూసి వచ్చారు? ఎవరికి చూసి రాలేనటువంటి పరిస్థితులు. కనుక ఆత్మ తాను అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కష్టమే, మంచిదే, కారణం లేదు. కానీ వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఎక్కడుంటుంది? పరలోకం ఎలా ఉంది? పరదేశం ఎలా ఉంది? ప్రభు ఎలా ఉన్నాడు? కదండి. 24 మంది పెద్దలు ఎలా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి జీవులు ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహాలు ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి పరలోక పట్టణపు వైభవం ఏంటి అనే ఆలోచన మనం బాగా గమనించగలిగితే ఇవన్నీ కూడా మనకు అంతుపరచవు. మరి అంతు పట్టాలి అంటే ఎంత శ్రమలో ఉన్నటువంటి వాడు అనబడినటువంటి యోహాను కూడా ఏం చేశాడో తెలుసా? చాలా బాధతో ఉన్నాడు. శరీరం బాధతో ఉంది, కానీ హృదయం అంతా ఆవేదనతో ఉంది. ప్రభువా నిన్ను చూడాలనేటువంటి ఆశనైనా నేను వచ్చేస్తున్నాను ప్రభువా, నేను వచ్చేటువంటి ముందు నీ యొక్క రాజ్యంలో జరిగేటువంటి విషయాన్ని ఈ భూ ప్రపంచంలో దేవుని బిడ్డలో నేను కనపరచడానికి ఇష్టపడుతున్నాను. కనుక నువ్వు చెప్పు సంగతులన్నిటినీ కూడా నేను రాయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు తనకు బయలుపరిచాడు. ఈ ప్రపంచంలో పరలోక వైభవాన్ని ఎవరికి కనపరచలేనటువంటి దేవుడు ఒక్క యోహానుకు మాత్రమే తన దర్శనాన్ని ఇచ్చాడు. అందుని బట్టి యోహాను చాలా పరిశుద్ధమైనటువంటి వాడుగా ఉన్నాడు ప్రియదేవుడు. కనుక దేవుడు ఈ రోజున నిన్ను కూడా పరిశుద్ధుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కూడా ఆయన వైఖరిలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను వల్లే నీవు కూడా పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఉండాలని, యోహాను వల్లే నీవు కూడా పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని సంకటములు ఎదురైనప్పటికీ కూడా ప్రభువా నేను ఎదుర్కొంటానైనా అనేటువంటి ఆలోచన కలిగి ఉండి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే చాలా చక్కటైనటువంటి సందేశం మనకు కనిపిస్తుంది. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు చూడండి, ఆయన 2వ ముద్రను విప్పాడంట. ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఆయన, ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఇక ఆయన అంటే ఇక ఎవరో కాదు ప్రియ దేవుని బిడ్డలు, సాక్షాత్తు ప్రభువుల వారే. ఆయన 2వ ముద్రను విప్పాడు. అంటే ఆయన మొట్టమొదటి ముద్రను విప్పాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడగలిగితే, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో ఒక దానిని విప్పినప్పుడు నేను చూచితిని అనేటువంటి మాట. ఎవరు చూశారు? యోహాను చూశాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము అదే 6వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకునేటువంటిది 3-4 వచనాల్లో చూడగలిగితే, ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని మాట విన్నారు. చూడండి, పరలోక వైభవం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఆయన ఎలా ఉన్నారంటే సింహాసనాసీనుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. చూడండి, ఆయన ముందంట, ఆయన ప్రక్కనంట, ఆయన వెనుకాతల అంటే సింహాసనపు 4 దిక్కులో కూడా 4 జీవులు ఉన్నాయంట. 4 జీవులు కూడా అవి దేవుని ఎల్లకాలం కూడా రాత్రింపగలు స్తుతిస్తూనే ఉన్నాయంట. ఎలా స్తుతిస్తున్నాయనేటువంటి ఆలోచన కలుగుంటే ప్రియ దేవుని బిడ్డలారా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో అతీతంగా ఉన్నటువంటి సర్వాంతర్యామైనటువంటి దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆగక రాత్రింబగళ్ళు అవి ఏం చేస్తారో తెలుసా? ఇప్పటికీ కూడా స్త్రీలు పరలోకంలో అవి గాన ప్రతిగానాలతో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గమనించండి, అక్కడ
చక్కటైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కనుక ఇక్కడ మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే రమ్ము అని రెండవ జీవి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందంట? నేను చెప్పుట వింటిని, అప్పుడు ఎర్రనిదైన ఒక గుర్రము బయలు వెళ్ళేను. బాగా విన్నారు. మరి ఇంచుమించు మరి అదే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం మొదటి వచనము 2వ వచనంలో కూడా ఒక గుర్రం బయలుదేరింది. అది కూడా ఏ గుర్రం తెలిసి ఎర్రటి గుర్రమే. ఎక్కడ కూడా ఒక ఎర్రటి గుర్రం బయలుదేరింది. ఈ గుర్రం పేరు ఏంటి అంటే ఎర్రనిదైన మరి ఒక్క గుర్రము బయలుదేరును. మనుషులు ఒకదానినొకడు చంపుకొనుటకు భూలోకములో సమాధానము లేకుండా ఉండుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి సంపూర్ణమైన అధికారం ఇవ్వబడిందంట. దేవునికి స్తోత్రం. విషయాన్ని గమనించారు. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆ వ్యక్తికి ఏముందో తెలుసు, గుర్రం ఉంది. ఆ గుర్రం కూడా ఎలా ఉందో తెలుసా? చాలా ఎర్రనిదైన గుర్రం. బాగా మనకు నల్ల గుర్రాలు కనిపిస్తాయి, తెల్ల గుర్రాలు కనిపిస్తాయి, కానీ ఈ గుర్రం ఎలా ఉందో తెలుసా? ఎర్రటిదైన గుర్రంగా ఉంది. మొత్తం కళ్ళంతా కూడా ఎర్రగా ఉందంట. దాని మీద ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? కూర్చున్నాడు. విన్నారకి కూర్చున్న తర్వాత అక్కడ అంటున్నటువంటి మాట, మనుషులు ఒకరినొకడు చంపుకొనుటకు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, ఈ అధికారం ఎవరిచ్చారో తెలుసా? ఈ భూ ప్రపంచంలో ఒకరినొకరు చంపుకోవడానికి, ఒకరినొకరు పొడుచుకోవడానికి, ఒకరినొకరు మోసం చేయడానికి, ఒకరినొకరు ప్రియమైన బిడ్డల కత్తులు పైకి చూపించడానికి, అనేకమైనటువంటి మారణ హోండాలు జరిపించడానికి యాడికి ఏమి ఇచ్చేవాడు తెలుసా? అధికారం ఇచ్చింది అని చెప్పబడింది. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము కూడా ఇవ్వబడెను అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. అంటే ఒక మనుషుడు చేతులు ఏముందో తెలుసా? ఖడ్గం ఉంది. అంటే ఖడ్గం ఉంది. అంత మాత్రం కాకుండా మనుషుడు దేని మీద ఉన్నాడు? గుర్రం మీద ఉన్నాడు. ఆ గుర్రం దేని మీద ఉంది అనేటువంటి ఆలోచనగా ఆ గుర్రము ఎర్రనిదిగా ఉంది. దీనికి అర్థం ఏంటి అని అంటే పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పని ఏంటంటే, వాడంట దేవుని బిడ్డలారా, అతడు జయించుటకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడంట. దేవునికి స్తోత్రం. బాగా విన్నారు. అతడు లోకాలను జయించుచున్నటువంటి వారిని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? జయిస్తూ వెళ్ళిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. రెండవ ముద్రను విప్పినప్పుడు ఖడ్గము చేత పట్టుకుని ఎర్రని గుర్రము మీద కూర్చుని బయలుదేరి వెళ్తున్నటువంటి వాడు, ఎర్రని రక్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్తపాతానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, రక్తపాతానికి సాదృశ్యంగా ఉంది. ఎర్రటి గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఏముందో తెలుసా? ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం పట్టుకుంటూ వాడు బయలుదేరుతూ జయిస్తున్నటువంటి వారిని అలా జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. దీనికి అర్థం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఈ భూ ప్రపంచంలో శాంతి లేకుండా జయించడానికి వాడు బయలుదేరాడు. ఈ భూ ప్రపంచంలో ఎవరికి కూడా సమాధానం లేకుండా ఉండడానికి బయలుదేరాడు. ఈ భూ ప్రపంచంలో ఎవరికి కూడా ప్రియమైన బిడ్డలారా మనశ్శాంతి లేకుండా ఉంచడానికి బయలుదేరాడు. ఈ లోకంలో మనం కూడా చాలా జాగ్రత్తగా టీవీలు చూసినా, రేడియోలు చూసినా, వార్తాపత్రికలు చూసినా, కరపత్రికలు చూసినా, ఎక్కడ చూసినా సమాజంలో అనేకమైనటువంటి ప్రపంచ వార్తలు మనం చూస్తున్నప్పుడు, వీక్షిస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఇదిగోండి, ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారండి, ఒకరినొకరు చంపేశారండి, ఇదిగో ఒకరు మోసం చేశారండి, ఒకరు ఇలా చేశారండి, ఒకరు దగా చేశారండి అనేటువంటి విషయాలు ఈ రోజుల్లో ప్రియమైన పిల్లలు ఇది ఎక్కువైపోవడం చూడగలుగుతున్నాం. ఎవరు ఎక్కువ చేశారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, ఇదిగో ఇతనికి అధికారం ఇవ్వబడిందంట. ఎవరైనా అని అంటే వాడు ఎవడో కాదు ప్రియమైన పిల్లరా, కదండి, క్రీస్తు విరోధి. దేవునికి స్తోత్రం. క్రీస్తు విరోధి అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు కూడా బయలుదేరాడంట. బాగా విన్నారు. ఇదేంటండి అయ్యగారు, పరలోకంలో ఆ గొర్రె పిల్ల ఒక్కసారి ఆ యొక్క ముద్రను విప్పినప్పుడు భూప్రపంచంలో వాడు బయలుదేరడం ఏంటి అంటే, దీనికి అర్థం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, సమయం చాలా సంకుచితంగా ఉంది. సమయం ఇక లేదు. కనుక నేటి దినము మనం కూడా సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు 7 ముద్రలు విప్పినప్పుడు ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క భయంకరమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా కారణాన్ని భూలోకంలో సూచిస్తుంది. అలాగనే 7 బోరలు ఉన్నాయి. 7 బోరలు ఊదినప్పుడు ఈ భూ ప్రపంచంలో ఒక్కొక్క విపత్తు జరగబోతుంది.
కనుక అక్కడ 7 ముద్రలు విప్పినప్పుడు 7 బోరలు ఊదినప్పుడు భూ ప్రపంచంలో నీవు కని విని ఎరగలేనటువంటి అనేకమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, సాతాను శక్తుల యొక్క ప్రభావాలు ఈ భూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయని నేను ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఈ ఎర్రని గుర్రము రక్తపాతమునకు గుడ్డిగా ఉంది. ఒకడునొకడు చంపుకున్నటకును సమాధానము లేకుండా చేయుటకును అతనికి అధికారం ఇవ్వబడెను అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కానీ వాస్తవానికి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఒకరినొకరు చంపుకుంటున్నారంట, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఈ లోకంలో చాలా మందికి ఒకరినొకరు చంపుకోవడానికి కారణం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా ఏంటి చెప్పండి? కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే మోసాలు, దగాలు, నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నాకు తక్కువ ఇచ్చావు అనేటువంటి ఆలోచన, ఈ విధానాలు కలిగి ఉండి ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? చంపేస్తున్నారు. ఈ రోజున చంపుకోవడానికి అన్నదమ్ములు కూడా వెనకాడడంలే, ఈ రోజున చంపుకోవడానికి భార్య భర్తలు కూడా వెనకాడడంలే, ఈ రోజున చంపేయడానికి పిల్లలు కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఏ విధమైనటువంటి ప్రేమ లేకుండా ప్రపంచమంతా కసాయితనంతో నిండిపోయినటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూడగలుగుతున్నాం. గల కారణం ఏంటంటే ప్రస్తుత ప్రపంచ పరిస్థితి, ప్రపంచ భవిష్యత్తు ఆ విధంగా ఉంది. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఏంటంటే ఈ లోకంలో తినడానికి తిండి లేనటువంటి వారు కూడా వేరే మనిషిని చంపుకొని తింటున్నటువంటి దినాలు కూడా ఉంటున్నాయి. వేరే యొక్క మనిషిని చంపేసి వారి యొక్క ప్రియదేవుని బిడ్డలారా ఆ యొక్క మాంసాన్ని తింటున్నటువంటి ఆ యొక్క క్యానిబల్ అనబడినటువంటి మానవ మృగాలు కూడా మనకి ప్రపంచంలో కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం. కనుక ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుందనంటే చివరికి మానవుడు పొడుచుకుంటూ చచ్చిపోయేటువంటి స్థితి, ఒకడు ప్రాణం ఒకడు తీసేటువంటి పరిస్థితి, ఒకడు గెలవాలి ఒకడు ఓడిపోవాలి, నేనే గెలవాలి నేనే ఓడిపోవాలి, నేనే గొప్పవాడిని అవ్వాలి ఇంకోటి చిన్నవాడైపోవాలి, నేనే సామ్రాజ్యానికి నేతను అయిపోవాలి, నేను ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన చేత వాడు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి అయోగోచరమైనటువంటి పరిస్థితిలో వాడు ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, వాడు చెలరేగిపోతున్నాడు, వాడు పెట్టిపోతున్నాడు. వాడు కేవలం దేని వలన అంటే దేవుని ఆత్మ వలన కాదు ప్రియదేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ ఉన్నటువంటి వారు అలా విధంగా చేయరు, కానీ ఇది సాతాను కార్యం కనుక సాతాను ప్రేరేపణ చేత వాడు అందరిలో దూరుతూ అందరిని నాశనం చేస్తూ వెళ్ళిపోతున్నవాడు. కానీ దేవుడు ప్రేమరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దేవుడు కేవలం ప్రేమరాజ్యాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడే తప్ప ఆయన ఏమాత్రం కూడా కక్ష కార్పణ్యాలకు అతీతంగా ఉన్నటువంటి దేవుడు ఏమాత్రం కూడా కానే కాదని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందుకనే దేవుని వాక్యంలో మనం చూడగలిగితే నిర్గమాకాండంలో కూడా ఉంది. ఏమంటున్నాడో తెలుసా? నరహత్య చేయవద్దు, నీ సహోదరి సహోదరులతో సమాధానంగా ఉండండి అని ప్రభు చెప్పాడు దేవుని బిడ్డలారా. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ గ్రంథం తెలియజేస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి సమయంలో కానీ ఇక్కడ సాతానుకు అధికారం ఇవ్వబడిందంట. రెండవ ముద్రను విప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకడు ఎర్రటి గుర్రం మీద వెళ్ళిపోతున్నటువంటి వాడు ఖడ్గాన్ని పట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జయిస్తున్నటువంటి పరిస్థితులు వెళ్ళిపోతున్న వాడు ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దానికి అర్థం ఏంటంటే ప్రపంచంలో ఇంకా శాంతి ఉండదన్నమాట, ప్రపంచంలో ఇంకా నెమ్మది ఉండదన్నమాట. ప్రపంచంలో ఇంక కొన్ని రోజులు చూస్తే ఒక మనిషిని పొడుచుకుంటూ చచ్చిపోయేటువంటి పరిస్థితులు, పొద్దున మనం ఉంటామో లేనటువంటి పరిస్థితి. ప్రియదేవుని బిడ్డలారా అలాగా ఇప్పటికీ ఎంతో మంది ఖడ్గానికి పాలైపోయినటువంటి వారు ఉన్నారు. క్షణకావేశంలో చనిపోతూ ప్రియదేవుని బిడ్డలారా సంఖ్యలో లెక్క పెట్టేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో మానవుని యొక్క ప్రాణం తీయాలంటే అది చాలా మట్టుకి ప్రియదేవుని బిడ్డలారా ఎలా ఉందో తెలుసా? చాలా ఈజీ అయిపోయింది. ప్రాణం పెట్టడం అంటే చాలా కష్టం, కానీ ప్రాణం తీయాలంటే చాలా ఈజీ ప్రియదేవుని బిడ్డలారా. ఒక్క బ్లేడ్ చాలు కదండి, ఒక కత్తిపోటు చాలు, ఒక బలమైనటువంటి ప్రియదేవుని బిడ్డలారా ఆయుధం చాలు. కనుక ఈ రోజున జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజున మరి చాలా మటుకు ప్రళయాలు జరుగుతున్నాయి, సృష్టి వ్యతిరేకంగా ఉంటుంది. అలాగనే దేశం మీదకు దేశము, రాజ్యం మీదకు రాజ్యము, అధికారుల మీదకు అధికారులు, రాజుల మీదకు రాజులు యుద్ధాలకు వస్తున్నారు కదండి. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా మన దేశం కూడా సిద్ధంగా ఉంది. మరి చైనా దేశం మీద ప్రియదేవుని బిడ్డలారా గమని యుద్ధాలు చేయడానికి బార్డర్లో అనేకమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే మనకు అర్థం కావడం లేదా? ఇవన్నీ మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నేను వచ్చేటువంటి సమయంలో దేవుని బిడ్డలారా అన్నాడు కదా, ఇదిగో ఇలాంటి విపత్తులన్నీ జరగబోతున్నాయి కనుక ఇది రెండవ రాకడకు అతి సమీపంగా ఉంది. కానీ ఈ రోజు నువ్వు మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి ఉండి ఈ రోజునైనా నీ జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధిలో మీరు అప్పగించాలని నేను ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. కనుక ఈ అంత్య దినాల్లో మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరిపై ఒకరు పడి చంపుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఈ రోజున చాలా మంది మనం ఎక్కడ చూసిన వార్తల్లో చూసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా
అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, డబ్బు కొరకు, అధికారం కొరకు చాలా మంది ఏం చేస్తారో తెలుసా, చంపుకున్నటువంటి వారు కూడా చాలా మంది ఉంటున్నారు. ఈ రోజున డబ్బుకి అమ్ముడుపోయిపోయింది లోకం. ఈ లోకంలో చాలా మందికి డబ్బుకి ప్రియమైన పిల్లలు అధికారం, నాకు అధికారం కావాలి, అధికారం ఇవ్వాలంటే నేను ఎంతైనా ఇస్తాను, అధికారం ఉండాలంటే వాడిని ఎలా చంపేసేయండి పర్వాలేదు, మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అనేటువంటి ఆలోచన కలిగి ఉండి రోజుల్లో చాలా మంది ప్రియదేవుని బిడ్డలారా వారి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రియదేవుని వారికి కుటుంబం ఉంది, వారికి సమాజంలో గౌరవం ఉంది అనే ఆలోచన కలిగి ఉండకుండా వాళ్ళందరూ చేస్తున్న పనిలో తెలుసా, ఒక డబ్బుకి లోనైపోతూ, ఒక అధికారానికి లోనైపోతూ సాటి మానవుని ప్రాణాలు తీసేటువంటి ఆ పరిస్థితుల్లోనికి ఈ రోజున ప్రపంచం వెళ్ళిపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను అంటున్నాను, పూర్వ దినాల్లో ఉన్నటువంటి ప్రేమ నీలో ఉందా? మన యొక్క తాత ముత్తాతల కాలంలో ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుందా? ఈ రోజు మన తల్లిదండ్రుల ప్రేమ ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో, మన కుటుంబాల్లో మనం కలిగి ఉన్నామా? మన పూర్వీకులు వేసినటువంటి బాట, మన పూర్వీకులు వేసినటువంటి పరిస్థితుల్లో మనం కలిగి ఉన్నామా? ఆ రోజుల్లో ఉన్నటువంటి న్యాయము, ధర్మము ఈ రోజున ప్రియమైన సమాజంలో ఉంటుందా? అనే విషయాలన్నింటినీ జ్ఞాపకం చేస్తే రోజులు మారిపోతున్నాయి, కాలం గడిచిపోతుంది, అంతం పిలుస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా ఈ పరిస్థితిలో ప్రపంచమంతా ఉందని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాం. బాంబులు పేలుట వలన అనేకమైనటువంటి వారి లోకంలో చాలా మంది చనిపోతున్నారు కదా. ఎవరైనా చంపేయాలంటే బాంబు వేసేయాలి. ఎవరైనా నాశనం అయిపోవాలి దేశం అంటే, ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోవాలంటే మనం ఏదైనా దేశాన్ని ఏదైనా చేసేయాలి. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా కరోనా వచ్చింది, కేవలం వాళ్ళు చేసినటువంటి ఏంటో తెలుసా, కేవలము చైనా దేశంలో జస్ట్ వ్యూహాన్లో జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఎక్కడ ఇంచుమించు, ఉదాహరణకి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంచుమించు రాజానగరం అంత దూరంలో ఉన్నటువంటి 20 కిలోమీటర్లు ఎక్కడ ఆ మార్కెట్ లో ఉంటుండగా ఇక్కడ నుంచి జస్ట్ ఆ ఫ్లూయెక్స్ వదిలేరండి. ఇక్కడ నుంచి గాలిలో వదిలితే చాలు, జస్ట్ వదిలేటువంటిది ఇంచుమించు ఆ పట్టణమే కాకుండా ప్రపంచంలో 284 దేశాల్లో ఉన్నటువంటి వాటన్నింటినీ ప్రేమించి చూపేసి బాగా విన్నారు. కేవలం ఒక విషయాన్ని మీరు గమనించాలంటో తెలుసా, ఈ రోజున మానవుడు కత్తితో చేయాలనుకోవడం యుద్ధాలు, విమానంలో చేయాలనుకోవట్లేదు, విమానంలో వేస్తే స్మాష్ అయిపోతుంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, చదువులు ఎక్కువైపోయాయి కాబట్టి ఈ రోజున మానవుడు చేసేటువంటి ఒకే ఒక ప్రయత్నం ఏంటో తెలుసా కదండి, ఇదిగోండి మానవుని అనుభవంతో చంపడంలే, ఈ అణుపరీక్షలు కలిగినటువంటి కదండి ఈ యొక్క యూటర్టీస్ అనేటువంటి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం తెలుసా, ఆ దేశం మీదకి జస్ట్ ఒక గాలిలో ఒక విధమైనటువంటి వైరస్ అలా వదులుతున్నాడు అండి. బాగా విన్నారు. ఆ ఒక్క చిన్న వైరస్ ప్రపంచంలో చూడండి, ఇప్పుడు ఈ రోజున పేపర్లో మనం చూడగలిగితే మన ఇండియాలో ఇంచుమించు 21-22 లక్షల మంది చనిపోయారు. బాగా విన్నారు కదండి. నిజంగా ఫ్లైట్ లో నుంచి వెళ్తే ఒక బాంబు వేసాడు అనుకోండి, మొత్తం అంతా అయిపోయింది. కానీ మనం వెళ్ళి మనకు ఒక బాంబు వేస్తాం. బాగా విన్నారు కదండి. ఇలాగ వాళ్ళు వేస్తారు మనం వేస్తాం, వాళ్ళు వేస్తారు మనం వేస్తాం. కాబట్టి ఎవడేసాడో తెలియకుండా జాగ్రత్తగా ఒకసారి గాలిలో ప్రియదేవుని బిడ్డలారా ఒకసారి కొన్ని వైరస్లు అలా పంపిస్తే సరిపోతుంది. కంటికి కనిపించలేని వైరస్ ఎవరైనా మనకి ఎదురుగా రావాలంటే గన్నలు పట్టుకుని రావాలి. మన కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం చూడగలుగుతాం. ఎవరైనా కత్తి ఉందని కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి కంటిలో ఉన్నటువంటి వైరస్ ని ఏమాత్రం కూడా మనం చూడలేం. కానీ కంటికి కనిపించినటువంటి వైరస్ ప్రమాదంలో ఉంది కనుక, అది మనిషి ప్రాణాలు తీస్తుంది కనుక ఒక్కసారి ఆ యొక్క ప్రియదేవుని బిడ్డలారా అవి అలా చేసినప్పుడు ఆ బయో వెపన్ అంటారు దాన్ని. ఏమంటారు? బయో కెమికల్ తో చేసినటువంటి వెపన్ ఒక్కసారి, అంటే అది బయో అనబడినటువంటి రసాయనిక సంబంధమైనటువంటి ఆయుధం ఒకసారి పంపించినప్పుడు మొత్తం వరల్డ్ అంతా ఏమైందో తెలుసా, 284 దేశాలకు కూడా అది ఏమైందో సోకేసి ఈ రోజున అందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే అందరూ మా దేశం వైపు చూసి, అనగా చైనా వైపు చూసి, చైనానే మనం గవర్నమెంట్కి ఎన్నుకోవాలనేటువంటి ఒక నినాదం కలిగినటువంటి వారుగా వాళ్ళు ఆ పని చేస్తున్నారు అన్నమాట కదండి. ఇప్పుడు భారతదేశంలో చూడగలిగితే మనకి ఎంతమంది ఉన్నారు? 130 కోట్ల మంది ఉన్నారు. మనకంటే వాస్తవానికి చూడగలిగితే మనకి ఒక మహా అయితే ఒక 10, 15, 20 లక్షలు 20 కోట్ల మంది డిఫరెంట్ అంతే. ప్రపంచ భవిష్యత్తులో ఈ రోజున ఎక్కువ మంది ఉన్నటువంటిది చైనా అయితే, రెండోది మన భారతదేశం. ఇప్పుడు మన భారతదేశంలో వాడు వేసాడు అనుకోండి, ఇంతమంది చనిపోయారు అనుకోండి, రేపొద్దున ఈక్వాలిటీ వచ్చింది అనుకోండి, రేపొద్దున వాళ్ళు కనుక ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా వాళ్ళ వైపు చూడాలి అనేటువంటి ఆలోచన చేత ఏ యుద్ధం ప్రకటించకుండా, ఏ విధమైనటువంటి ఆయుధాలు ప్రకటించకుండా కేవలం వారు చేస్తున్నటువంటి పని తెలుసా, కేవలం ఇలాంటి ప్రియదేవుని బిడ్డలు గమనించింది బయో వెపన్స్ ఉపయోగించి వారందరూ కూడా ఏం చేస్తున్నారు, ప్రజలను చంపేసి నానా బీభత్సాలు సృష్టిస్తున్నారు. నేను అంటున్నాను, మానవుడు ప్రాణాలు పెట్టడానికి అది దేవుని వశంలోనే ఉందే తప్ప ప్రాణం తీయుట మన వల్ల ఏమాత్రం కూడా కానే కాదు. కనుక ఈ రోజున దేవుడు ఎంతో కష్టపడి మానవుని చేశాడు, బ్రతకరానికి చేశాడు, ప్రేమించరా అని చేశాడు, జాగ్రత్తగా ఉండండి అని చేశాడు, ఆయన కొన్ని ప్రేమలు ఇచ్చాడు. సంఘానికి కొంచెం ప్రేమ ఉంది,
కదండి. భార్యకు ప్రేమ ఉంది, భర్తకో ప్రేమ ఉంది, కుటుంబానికో ప్రేమ ఉంది, నాన్నకో ప్రేమ ఉంది, ఈ కుటుంబ వ్యవస్థకో ప్రేమ ఉంది. కానీ ఈ కుటుంబ వ్యవస్థను ఈ రోజున నాశనం చేసుకున్నటువంటి సాతానుకి ఏం చేశారో తెలుసా ప్రియదేవుల అధికారం ఇవ్వబడిందంట. వాడుకు ఎర్రటి గుర్రం మీదకి ఎక్కుతూ కత్తిని పట్టుకుంటూ వాడు ఏం చేస్తాడో తెలుసా, జయించుటకు ఏం చేస్తాడో తెలుసా, బయలుదేరుతూ వస్తున్నాడు. అంటే ఈ రోజున వైరస్ కూడా ఎలాంటిదో తెలుసా, అలాంటిదే. మీకు అర్థమైన వాక్యం, వైరస్ కూడా అలాంటిదే. కనుక వాడికి జయిస్తున్నాడు, చంపేస్తూ అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక రెండవ ముద్రను విప్పినప్పుడు జరిగినటువంటి మొట్టమొదటి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పరిస్థితిలో జరిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇంకా సమాధానం లేని వారు ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరు గుర్తుగా ఉందో తెలుసా, ప్రభు రాత్రికి చాలా సమీపం. చూడండి ఒకసారి ప్రపంచాన్ని చూడండి. ప్రపంచంలో చూస్తే మనం బయటికి వెళ్ళడానికి భయం వేస్తాం. ప్రపంచం చూస్తే ఎవరితో మాట్లాడడానికి భయం వేస్తుంది. ప్రపంచంలో చూస్తే అమ్మ ఎలా ఉన్నావమ్మా, చెల్లి ఎలా ఉన్నావు నాన్న అని అంటే ఇదిగోండి చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అనేటువంటి ఆలోచన. ఈ రోజున మాట్లాడడంలో కూడా భయం వేస్తుంది, పలకరించడంలో కూడా భయం వేస్తుంది కదండి. ఏదైనా మంచి కంటే చెడు ఎదురు వస్తుంది. ఈ రోజున ఏదైనా సహాయం చేయాలంటే పేర్లు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ఏదైనా చెయ్యాలంటే ఒకటి కాదు, రెండు కాదు ప్రియజనం బిడ్డలారా. ఇలా ప్రస్తుత ప్రపంచంలో ఈ రోజున ప్రియజనం బిడ్డలారా, మానవుడు బతుకుతున్నాడు డబ్బుతో, మానవుడు బ్రతుకుతున్నాడు చక్కటి ఆరోగ్యంతో, మానవుడు బ్రతుకుతున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ వాడికి ఏమి లేదంటే మనశ్శాంతి లేదు. ఈ రోజున మానవుడికి లేనటువంటి మనశ్శాంతిని దేవుడు మరొకసారి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనశ్శాంతి లేనటువంటి వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే వాడికి ప్రియజన బిడ్డలు గమనించండి, ఈ భూ ప్రపంచంలో ఒకరికి ఖడ్గం ఇవ్వబడింది. వాడు ఏం చేస్తాడో తెలుసా, జయించుతున్న వారిని గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంట. నేను అంటున్నాను, నువ్వు దేవుని బిడ్డగా దేవుని ప్రార్థన చేయిస్తున్నావా? దేవుని బిడ్డగా ఉంటూ సంఘాన్ని జయిస్తున్నావా? దేవుని బిడ్డగా ఉంటూ దేవుని పరిచర్య చేయిస్తున్నావా? జయిస్తున్నవాడు సాతాను బిడ్డలుగా కనుక వాడు అలా పెట్టలేకపోతూ అలా ఆ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరే పరిచర్య చేస్తున్నారు. ఈ రోజున సంఘానికి దూరం అయిపోతున్నారా? ఈ రోజున వైరస్ వచ్చిందని దేవునికి దూరంగా ఉంటూ, సంఘానికి దూరంగా ఉంటూ, పరిచర్యకు దూరంగా ఉంటూ, ఒకవేళ ప్రియదేవుని బిడ్డల సహవాసానికి దూరంగా ఉంటూ ఎంత దూరం వెళ్తావు. జయించిన వాడికి ప్రియదేవుని బిడ్డల ఖడ్గం ఇవ్వబడిందంట. వాడు ఎక్కడైనా వేసేస్తాడు. ఆడి వేయక ముందే మనం ఏం చేయాలో తెలుసా, మనం దేవుని యొక్క సన్నిధిలో భద్రంగా ఉండగలిగితే, బాగా విన్నారు, దేవుని సముఖంలో మనం భద్రంగా ఉండగలిగితే ఇక్కడ హైలీ ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుని సన్నిధికి ఇచ్చినటువంటి హైలీ ప్రొటెక్షన్ ఈ లోకంలో ఎక్కడ లేదండి. నేను అంటున్నాను, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్స్ ఉన్నటువంటి బంధుబలగం ప్రియదేవుని బిడ్డలు మనం చూడగలిగాం గత కాలంలో. గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ప్రియదేవుని బిడ్డలు మనం చూడగలిగితే, చూసారా ప్రియదేవులు, మన ప్రధానమంత్రులకు సైతం, ముఖ్యమంత్రులకు సైతం ఎంతో మంది చనిపోయారు. కారణం తెలుసా, వాళ్ళకి సెక్యూరిటీ లేక కాదు, సెక్యూరిటీతో ఉన్న వారినే చంపేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా. కారణం ఏంటంటే ఏం చేసింది సెక్యూరిటీ, ఏం కాపాడలేకపోయింది. కనుక అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారే ఈ ప్రపంచానికి దూరం అయిపోతే, ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి నీకు ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా ఇన్ఫ్లుయెన్స్ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి అంటే నువ్వు ఆయన చేతుల్లోకి రాగలిగితే నీకు ఏమొస్తుందో తెలుసా, ఒక హైలీ ప్రొటెక్షన్ వస్తుంది, నీకు రక్షణ వస్తుంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియమైన తండ్రి, నా ప్రియమైన నాన్న, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కటి మాటలు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు ప్రొటెక్షన్ ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు ప్రొటెక్షన్ ఉండదు. నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా, నువ్వు నా దగ్గరికి రాగలిగితేనే, నా సన్నిధిలో ఉండగలిగితేనే, నిందారహితంగా ఉండగలిగితే, యథార్థవంతులుగా ఉండగలిగితే, ఖచ్చితంగా ఉండగలిగితే, నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడని నేను ప్రభు పేరిట మనోచను. కనుక ప్రియ పాఠక, మరొకసారి నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమాధానాన్ని పాడు చేసేటువంటి సాతానుని ఖడ్గానికి బలి అవ్వక సమాధానార్థమైనటువంటి అధికారి అయినటువంటి క్రీస్తు పాదాల దగ్గరకు నువ్వు ఈ రోజు రాగలిగితే, దేవుని క్రీస్తు కదండి, ఆయన పాదాల దగ్గరకు వచ్చేస్తే నీకు ఈ రోజున ఏమవుతుందో తెలుసా, క్షమాపణ దొరుకుతుంది, నువ్వు రక్షించబడతావు. ఆ గుర్రము మీద ఉన్నటువంటి వాడికి ఏమాత్రం కూడా దొరకకుండా, సాతానికి ఏమాత్రం కూడా నువ్వు బలి అవ్వకుండా, అకస్మాత్తు మరణాన్ని కొని తెచ్చుకోకుండా, ఎన్ని విపత్తులున్నా, ఎన్ని మరణాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు కలగ చేస్తాడు. వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఎన్ని ఏమైనప్పటికీ కూడా ప్రియదేవుని బిడ్డలు ఏమాత్రం. ఎగ్జాంపుల్ ఏంటంటే, కోడి తన బిడ్డలను తన రెక్కల క్రింద ఏ విధంగా అంటే కాపాడుతూ వచ్చిందో చూడండి. పక్షిరాజు పైనుంచి కిందకు వచ్చేస్తూ కదండి, ఎక్కడి నుంచో వస్తుందంట, చూసి ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చి గ్రద్ద ఏం చేస్తే తెలుసో ఒక కోడి పిల్లలు చేస్తే అలాగా పట్టుకెళ్ళిపోతుంది కదండి. అంటే
చూడండి, తల్లి చూసుకోవడం లేదు కానీ కింద ఉన్నటువంటి ఆ పిల్లల్ని, కానీ ఎక్కడో ఉన్నటువంటి గ్రద్ద మాత్రం దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదిగో కుటుంబం అనేటువంటి కోడి వ్యవస్థ ఈ రోజున నీ కుటుంబాన్ని కూడా పాడు చేసి నీ కుటుంబం ఏదో మరణం తీసుకెళ్ళిపోవాలనుకుంటుంది. కనుక కోడి తన బిడ్డలు ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబాన్ని కూడా కాపాడడానికి నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలిన చేతులతో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నటువంటి ఆయన కదండి, ఆయన కల్వరి శిలువలో ఆయన 2 చేతులు చాపి మనలను ఆయన కోడి రెక్కల క్రింద కాచి కాపాడినట్టు కాపాడుతున్నాడు. కనుక ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. కనుక ఈ రోజున వాక్యం ఉన్నటువంటి నీవు ఆయన దగ్గరికి రావాలని నేను ప్రభువు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను ప్రియదేవుని. కనుక ఈ వర్తమానం ఆలకిస్తున్నటువంటి నీవు నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ప్రియదేవుని బిడ్డలు గమనించండి. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి శాస్త్ర జీవితంలో నేను నీకు భయపడతాను, నీ యొక్క సన్నిధిలో ఉంటాను ప్రభువా. నీ సన్నిధిలో నేను భయపడుతూ నీకు ప్రళమిల్లుతాను ప్రభువా. నాలో ఉన్నటువంటి దోషాలు, నా కుటుంబం ద్వారా నేను చేసే దోషాలు, పాపాలు ఏమైనా ఉంటే, నా తరాల్లో ఉన్నటువంటి పాపాలు ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించునైనా అని నిజంగా ప్రార్థించగలిగితే ఈ రోజు నా కృప కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు నిన్ను కరుణించడానికి, నిన్ను కటాక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభు పేట మనం చూస్తాం. కనుక అతి భయంకరమైనటువంటి సమయం ఈ సమయం. కనుక ఆ శ్రమలు తప్పించుకోవాలంటే ఈ రోజే నీ పాపాన్ని ఆ కొరకు ప్రాయశ్చిత్తపడుతూ దేవుని సన్నిధానికి రాగలిగితే దేవుని జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినందుకు నటించుకున్నాక ఆమె ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. లెట్ us pray. మహాగరుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి 2 విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఆ మొట్టమొదటిగా ప్రియదేవుని బిడ్డలారా, 2వ బోర ఊదినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, అయ్యా నీకే స్తోత్రునైనా రమ్ము అని ఒక జీవి నేను చెప్పుట వింటిని అని తండ్రి ప్రభా, అతనికి చక్కటి అధికారం ఇవ్వబడింది. అతడు ఒక ఎర్రటి గుర్రం మీద కూర్చొని ఖడ్గము ధరించి తండ్రి ప్రభా జయిస్తూ నైనా ప్రభా జయించుటకు వాడు బయలుదేరాడని సెలవిచ్చారు నాయన. వాడు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. నిజమేనైనా ఈ రోజున చాలా సార్లు తండ్రి ప్రపంచంలో మేము వార్తలు చూసినప్పుడు ఒకరికొకరు పొడుచుకుని చనిపోవడం, ఒకరొకరు నైనా ప్రభా అనేకమైనటువంటి పరిస్థితులు చనిపోవడం చూస్తున్నాం ప్రభా. అంటే ఆ బోర ఆల్రెడీ ఊదాడు కనుక ఎలా జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే నీ యొక్క సూచనలు చాలా నైనా అతి సమీపంగా ఉన్నాయి. కనుక మమ్మల్ని మేము రక్షించుకునేటువంటి కృపను తండ్రి సాతాను చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక భూమి అంతమైపోయేటువంటి దినాలు రాబోతున్నాయి. కనుక మేము కూడా నేను అతి త్వరలో ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ నేను ప్రతి విషయం మాకు తెలియచేస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా. మా పిల్లలతో మాట్లాడుతున్నందుకు నీకే స్తోత్రాలు ఆయన. సంఘంతో మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు ప్రభా. లోబడని వారితో మాట్లాడుతున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభా. మేమందరం కూడా లోబడుకుని నామాన్ని కనపరిచే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము తప్పించుకుంటూ నైనా ప్రభా విపత్తుల నుంచి ముందుకు వచ్చే కృపను మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమయు ఘనతయు ప్రభావాలన్నీ కూడా మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ పాద సంఘానికి చేర్చుకోమని యేసుక్రీస్తు దివ్యనామం పేరిట ప్రార్థనలకు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.